అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్బి ప్రొడక్షన్స్ అరణ్య కాష్ట త్వరలో ప్రారంభం అని అంటున్నారు. నూతన నటీనటులు కావాలంట, హీరో మరియు హీరోయిన్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలను అని అంటున్నారు. వయసుతో సంబంధం లేదు అని అంటున్నారు. సినిమా షూటింగ్ వచ్చేసి ఆగస్ట్ 18, 2026 నుండి ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. వీళ్ళ ప్రొడ్యూసర్ల పేరు వచ్చేసి పసల శ్రీకాంత్ రెడ్డి అండ్ రంగ భాషా గారంట. భాషా బాయ్ అంటారంట. సో డైరెక్టర్ గారు కూడా భాషా బాయే. సో మీ టాలెంట్ని నిరూపించుకోవాలి అనుకున్నట్లయితే మంచి అవకాశం, త్వరపడండి అని అంటున్నారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, షూటింగ్ షెడ్యూల్, టేక్ రోల్ అండ్ యాక్షన్ అని అంటున్నారు. సో కాస్టింగ్ టైం వచ్చేసి ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆడిషన్స్ జరుగుతాయి అంట. అయితే ఇది ఎక్కడ, ఏ లొకాలిటీలో, ఏ ఊర్లో ఆడిషన్ జరుగుతుంది అనే వివరాలు ఏమి ఇవ్వలేదండి. అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఇచ్చారో అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ నేను ఆడిషన్కి వెళ్తున్నాను, ఆడిషన్కి నేను వెళ్తున్నప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాగా ఆడిషన్కి నేను వెళ్ళినట్లయితే సెలెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అడగడం జరిగింది. దాని గురించి నేను డీటెయిల్గా చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తానండి. ఇప్పుడు ముందుగా మీరు ఆడిషన్కి పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక ఫోటో లేదా 2 ఫోటోలు, తప్పదు అనుకున్నట్లయితే 3 ఫోటోలు, ఎంత మాత్రమే పెట్టండి, అంతకు మించి పెట్టకండి. దాంతోపాటు మీ పేరు, మీ ఏజు, మీ హైటు, మీ కాంటాక్ట్ నెంబర్, మీరు ఎక్కడ ఉంటారు, ఈ 5 డీటెయిల్స్ కంపల్సరీగా మీరు అందులో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ నాగపేరు, నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా కాంటాక్ట్ నెంబర్ ఇది, నేను ఎక్కడ ఉంటాను అంటే హైదరాబాద్లోను మధురానగర్ ఏరియాలో ఉంటాను అనే టైప్లో మీరు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత వాళ్ళకి మీరు పంపించిన తర్వాత వాళ్ళు ఇంకేదైనా మిమ్మల్ని డిఫరెంట్ లుక్స్లో ఇంకా ఫోటోలు చూడాలి అనుకుంటున్నట్లయితే వాళ్ళు ఇంకా మిమ్మల్ని అడుగుతారు, మాకు ఇంకేమైనా లుక్స్లో ఉన్నాయా ఫోటోలు, కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయా, లేదంటే కొంచెం వియర్డ్ లుక్లో ఉన్నాయా, లేదంటే కొంచెం పోలీస్ గెటప్లో, డాక్టర్ గెటప్లో ఏమైనా ఉన్నాయా అనే టైప్లో కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి పంపించినట్లయితే మీరు చాలా వరకు సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఆ తర్వాత మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, వెళ్ళి ఫస్ట్ మీరు అక్కడ ఎవరైతే ఆడిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మీ నేము, నెంబరు ఎన్రోల్ చేయడం అనేది మీ బాధ్యత. వన్స్ అక్కడ ఆడిషన్కి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలి అంటే, ఏదో ఒక నవరసాల్లో మీరు ఏ రసంలో అయితే అద్భుతంగా మీరు పర్ఫామ్ చేయగలరో ఆ రసానికి సంబంధించి 1 minute యాక్టింగ్ వీడియో అనేది మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనిపించినప్పుడు గ్రేట్. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఇలా చాలా కొద్ది మందే చేస్తారు. అవుట్ ఆఫ్ 100లో ఓన్లీ 7 to 8% మెంబర్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఒక స్క్రిప్ట్ పెట్టుకొని ఉంటారు. సో మీరు ఏం చేయాలి అంటే, ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు మీరు పెర్ఫామ్ చేయండి. మీరు పెర్ఫామ్ చేసిన తర్వాత మీకు వాళ్ళు చూస్తారు. చూసి ఓకే ఇతను పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు అనుకున్న టైంలో ఇంకా మీకు బెటర్మెంట్ కోసం ఏంటి అంటే, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా పిలిచి ఇంకొంచెం బెటర్గా మీరు పెర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చూస్తారు. ఈ మధ్య నేను ఏం చేస్తున్నాను అంటే, ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఈ ఆడిషన్స్ నిజంగా జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి అనేది చూసుకుందామని నేను అప్పుడప్పుడు కూడా ఆడిషన్స్ అటెంప్ట్ అంటే కూడా చేస్తున్నాను. కాబట్టి మీరు నన్ను ఎక్కడైనా ఆడిషన్లో చూసినట్లయితే, విజయ్ గారు ఏంటి ఇక్కడ, ఈయన రైటర్ కదా, ఈయనేంటి ఆడిషన్కి వచ్చారు అనే కంగారేం పడకండి. నేనేంటి అంటే, ఒకటి చెక్ చేద్దాం అనేది అయితే, 2 ఇంకొకటి ఏమో ఒక మంచి క్యారెక్టర్ నాకు కూడా వస్తే నేను కూడా ఒక తనికల్ బర్ని అవ్వచ్చేమో, నేను కూడా ఒక ఎల్బి శ్రీరామ్ గారు అవ్వచ్చేమో అనేది నా ఒపీనియన్ కూడా. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9963851311. ఐ రిపీట్ 9963851311. సెకండ్ నెంబర్ వచ్చేసి 7382957703. ఐ రిపీట్ 7382957703. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.